ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో ఘనంగా భాగస్వామ్య సదస్సు జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా పూర్తవుతున్నాయి. 2 రోజుల పాటు జరిగే సదస్సులో 37 ప్లీనరీ సెషన్లు, 5 కంట్రీ సెషన్లు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులు, ప్రముఖ కంపెనీల సిఎక్స్ఓలు అలాగే ఆర్థిక నిపుణులు పాల్గొంటారు. దీంతో వివిధ విభాగాలకు సంబంధించి 410 ఒప్పందాలు ప్రభుత్వం కుదుర్చుకోనుంది. ఢిల్లీ పేలుల నేపథ్యంలో పోలీసులు అధికారులు అప్రమత్తమయ్యారు. సదస్సులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఈ నెల 14, 18 తేదీల్లో విశాఖపట్నంలో సిఐఏ సదస్సుని పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం. దీనికి మనకి విదేశాల నుంచి కూడా ప్రముఖులు వస్తూ ఉన్నారు. దీనిలో విదేశీ ప్రతినిధులు పాల్గొంటున్నారు. దాదాపుగా మనం ఇక్కడ 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు మనం ఇక్కడ తీసుకొస్తా ఉన్నాం. 7.5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు మనం పెడతా ఉన్నాం. ఇక్కడ 7.5 లక్షల ఉద్యోగాల కల్పనగా ముందుకెళ్తున్నాం. ఇక్కడ 410 ఒప్పందాల మీద మనం సంతకాలు చేయబోతా ఉన్నాం. కొన్ని పరిశ్రమలకి మనం శంకుస్థాపనలు కూడా ప్రాజెక్టులు చేసుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. దీనికి వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా అవసరమైతే ఇది మన యువతకు కూడా పెద్ద ఎత్తున సదస్సును చూసే విద్యార్థులకి యువత కూడా చూసే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. ఇది మనకి ఈ పరిశ్రమల తీసుకురావడంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు, మిగిలిన మంత్రులు కూడా